ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియ ఆత్మబంధువులారా, యోగ వాసిష్టం ఉపసమర్పకరణము 418వ భాగం. ఇప్పుడు సమ్యజ్ఞానం సంపాదించడానికి ఉపాయాలు 2 అన్నారు నిన్న మహర్షి. ఒకటి యోగము, 2 జ్ఞానము అన్నారు. యోగం అంటే యోగం ఏం చెప్తుంది? మనసులో కలిగేటువంటి ఆలోచనలని, వృత్తులని ఆపివేయమంటుంది. ఆలోచనలని, మనసుని సంకల్పాలు లేకుండా చేయమంటుంది. మనసులోని ఆలోచనలన్నీ అరికెట్టేసేయాలి. అయితే ఇలా మనసులో కలిగేటువంటి ఆలోచనలన్నీ ఆపేయడం అంత సాధ్యం కాదు అంటారు జ్ఞానులు. అయ్యా, యోగాన్ని అవలంబించే మీరు చెప్తారు, కానీ ఒకవేళ మీరు ఆ మార్గాన్ని మీరు అవలంబించవచ్చు, కానీ ఈ ముందు చూశారు ఆ సంకల్పాలన్నింటినీ అరికట్టడం అన్నది అది మాత్రం అసాధ్యమయ్యా. మా మార్గం ఏంది? జ్ఞానం. జ్ఞానం ఏంటంటే సమ్యక్ అవేక్షణం. ఇక్కడ జ్ఞాన మార్గంలో ముఖ్యంగా ఉన్న విషయం ఏంటంటే సమ్యక్ అవేక్షణం. ఇక్కడ చిత్తవృత్తి నిరోధం ఉండదన్నమాట. సమ్యక్ అవేక్షణం ఉంటుంది. అంటే ఏంటి? సమ్యక్ అవేక్షణం అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్లుగా చూడడం. ఉన్న పదార్థం ఏదో దానిని ఉన్నది ఉన్నట్టుగా దర్శించడం అన్నమాట సమ్యక్ అవేక్షణం. తత్వం అని కూడా అంటారు. తత్వం అనే పదానికి కూడా ఇదే అర్థం. తత్వం అనే పదానికి ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడడం అనే అర్థం అన్నమాట. ఇక్కడ సమ్యక్ అవేక్షణం అన్నా కూడా అదే అర్థం. ఉన్న పదార్థాన్ని ఉన్నట్టుగా, దానిని ఉన్నది ఉన్నట్టుగా చూడడం అన్నమాట. అది ఒకలాగా ఉంటే మరొక దానిలాగా చూడడం కాదు. పరమాత్మ అక్కడ ఉంటే ప్రపంచంగా చూడడం కాదు. అర్థమైందా? పరమాత్మను పరమాత్మగానే చూడడం అన్నమాట. అది సాక్షాత్తు ఎలా ఉందో అలాగే చూడడం. దానినే సమ్యక్ వీక్షణం అంటారు అన్నమాట. ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఏమంటారంటే జ్ఞానులు, అయ్యా మిమ్మల్ని ఏదో మేమేమో ఇహాన్ని అంతా వదిలేసి పరాన్నే చూడమని చెప్పట్లేదు, పరచింతనే చేయమని చెప్పట్లేదు. మేము ఇహాన్ని గురించి కూడా చింతన చెయ్యండి, వదిలేసి పారిపోవాల్సిన పని లేదు. ఇహంలో ఉన్నప్పుడు నీకు ఇహమే కదా కనిపిస్తుంది, దాన్ని చింతన చెయ్యి, మాకేం అభ్యంతరం లేదు. కనపడిన దాని గురించి నువ్వేదో చింతన చేయమని మేము చెప్పము. నీకు కనిపించేది ఏది ఉందో దాన్నే చూడు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నది కూడా అదే కదా, చూస్తున్నాం కదా, మనం కనపడేదాన్ని చూస్తున్నాం కదా. బాగానే ఉంది నువ్వు చెప్పేది. అయితే నువ్వు చెప్పే చూడడం కాదు, నువ్వు ఇప్పుడు కనపడేదాన్ని అవేక్షణం, కేవలం అవేక్షణం చూస్తున్నావు, కరెక్టే, కానీ సమ్యక్ అవేక్షణం చేయడం లేదు. సమ్యక్ అవేక్షణం లేదు అక్కడ నీ దగ్గర. అవేక్షణం చూస్తున్నావు కానీ సమ్యక్ అవేక్షణం చూడడం వల్ల. సమ్యక్ అంటే ఏమనుకున్నాము? ఎలా ఉందో అలాగే చూడడం. ఎలా ఉందంటావు? అధిష్టాన రూపంలో ఉంటుంది. అధిష్టానాన్ని అధిష్టానంగా చూడు, తాడుని తాడుగా చూడు, తాడులో పాముని చూడకు, పరమాత్మను పరమాత్మకు చూడు, ప్రపంచంగా చూడకు. అది సమ్యక్ అవేక్షణం. నువ్వేం చూస్తున్నావు? ప్రస్తుతం ఆరోపితాన్ని చూస్తున్నావు, ప్రపంచాన్ని చూస్తున్నావు. ఆ పరమాత్మ పైన వేషం ఇది, ఆ ప్రపంచం, ఆ వేషాన్ని చూస్తూ ఆరోపితాన్ని చూస్తున్నావు నువ్వు. అయితే అధిష్టాన రూపాన్ని చూడడం మర్చున్నావు. కాబట్టి సర్పాన్ని చూస్తున్నావు నువ్వు రజ్జువు మీద. రజ్జువుగా చూడు, రజ్జువుగా చూడటం లేదు, సర్పానిగా చూస్తున్నావు. అదేందా? ఆ బంగారుని బంగారుగా చూడటం లేదు, ఆభరణంగా చూస్తున్నావు. అదేదో గాజు అని, అదేదో మరొక చైన్ గాను ఆభరణంగా చూస్తున్నావు. కాదు, దాని బంగారాన్ని చూడు.
ఆడ సర్పాన్ని కాదు, పాముని కాదు, తాడును చూడు. అలాగే మొత్తం ప్రపంచానంతా సచ్చిత్తులుగా చూడు, సచ్చిత్తులుగా చూడు. అదే సమ్యక్ విషయం. అంతా సచ్చిదానంద పరమాత్మగా చూడు. ప్రపంచమంతా సత్తుతో సత్సామాన్యం. అది నీ యొక్క చిత్తు వచ్చి దాని మీద పడితే ఆ సచ్చిత్తులు ఏకమైనప్పుడు ఆ సచిదానంద పరమాత్మ రూపంగా నీకు దర్శనం కావాలి. నీ యోగం కంటే ఈ జ్ఞాన మార్గం చాలా సులువైందయ్యా. నిజమే, జ్ఞాన మార్గం చాలా సులువు. యోగము, ఉపాసన, కర్మకాండలు ఇవన్నీ చాలా కష్టమైనవి. నిజం చెప్పాలంటే ఒక పూజ చేయాలంటే ఎంత శ్రమ, ఒక యజ్ఞం చేయాలంటే ఎంత శ్రమ, ఓ ధ్యానం చేయాలన్నా, ఇంకా ఉపాసన చేయాలి, మంత్రజపం, ఏమైనా శ్రమతో కూడినవే. జ్ఞాన మార్గం చాలా సులువైంది. జ్ఞాన మార్గం సులువైన మార్గం. అయితే అవన్నీ వద్దా అంటే కావాలి అవి అవన్నీ. ఎందుకంటే ఈ జ్ఞాన మార్గం అనేది ఒక్కసారి పట్టదు. ఈ ప్రిపేర్ అవ్వడానికి అవన్నీ కూడా మెట్లుగా పనికొస్తాయి. యోగం అంటే ద్వైతం. దాంట్లో ఉంటుంది తాను సత్యమే అనిపిస్తుంది, జగత్తు సత్యం అనిపిస్తుంది, తాను దాన్ని అందుకోవడం అనేటువంటి క్రియా సత్యం అనిపిస్తుంది. జ్ఞాన మార్గంలో ఏది సత్యం కాదు. ఉన్న తత్వం ఏదైతే ఉందో అదొక్కటే సత్యము, మిగతావన్నీ అసత్యాలు. ఆ ఆభాసలో చేస్తున్న ప్రయాణమే ఏం చేస్తున్నాం ఇప్పుడు మనం? ఆ యొక్క దాంట్లో ఉన్నదొకటి దాన్ని పొందడము, వీటిలో ప్రయాణం చేస్తున్నామే. ఇది మనం చేస్తున్నటువంటి సాధన. అసలు లోపల సిద్ధమయ్యే ఉన్నది అది జ్ఞానం. సిద్ధమైన దానికి సాధన ఎందుకు? ఆల్రెడీ నువ్వు అది అయ్యే ఉన్నావు. కొత్తగా మోక్షాన్ని కానీ ఎక్కడి నుంచో తెచ్చిపెట్టుకోవాల్సిన పని లేదు. అది మోక్ష స్వరూపం నీవే అయి ఉన్నావు అని గొంతు చించుకు చెప్తుంటే మహాత్ములు దానిని వదిలి ఆ మార్గం ఈ మార్గం అని పరిగెత్తేటువంటి మూర్ఖ జనాలని ఏమనాలి అంటున్నారు మహర్షి. ఉందయ్యా లోపలది, సిద్ధమైందయ్యా అది. నువ్వు లేని దాన్ని నువ్వేం సృష్టించలేవు, ఉన్నదాన్ని నువ్వు త్రోసిపుచ్చలేవు. ఉన్నదాన్ని మర్చిపోయావు నువ్వు. నేను పరమాత్మనే అన్నటువంటి అది పరమాత్మే నీలో వచ్చి కూర్చున్నాడు ఈ దేహంలో. ఆయన పాపం దిగజారాడు. పరమాత్మ తన స్థాయిని దించుకుని వచ్చి నీ దేహంలో కూర్చున్నాడు. దాన్ని మర్చిపోయావు నువ్వు. పరమాత్మ లోపల ఉన్నాడని మర్చిపోయి ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి. ఇది జ్ఞాన మార్గం. అర్థమవుతుందా? మర్చిపోయిన దాన్ని మళ్ళీ నువ్వు జ్ఞాపకం. కంట చామీర న్యాయం అంటావు. గొంతులోనే పెట్టుకుని ఆమె నెక్లెస్. ఆ తల్లి ఇల్లంతా ఎదుగుతుంది, కంగారు పడుతోంది, బీపీ పెరుగుతోంది, భర్తను వచ్చి కేకలేస్తోంది. నా చెయ్యిని ఏమైపోయిందో, ఎట్లా పోయిందో, మొన్నే కొనిచ్చారు, ప్రియంగా కొనిచ్చారు అంటుంది. ఏమేమో ప్రేలాపనలు పేలుతోంది, అఘాయిత్యాలన్నీ చేస్తోంది. చివరికి భర్త వచ్చి అదేంటే నీ మెడలోనే ఉంది, కంట చామీర న్యాయం. ఎందుకు అంత గొడవ చేస్తున్నావు? నీ మెడలోనే ఉంది కదా, కంట చామీర న్యాయం అంటారు. సిద్ధమైనదే ఇది. మర్చిపోయాం మనం, దీని జ్ఞాపకం తెచ్చుకోవాలా? ఇది మర్చిపోయిన దాన్ని తిరిగి జ్ఞాపకం తెచ్చుకోవడమే ఇక్కడ జ్ఞాన మార్గంలో ఉన్న సాధన. అర్థమైందా? అందుకే సమ్యక్ అవేక్షణమే జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి సాధన మార్గం. యోగ మార్గము మామూలుగా కొంత ఎందుకు యోగ మార్గం పనికొస్తుంది అంటే జ్ఞాన మార్గానికి మెట్టుగా పనికొస్తుంది ఇది. వశిష్ఠుడు అందుకనే నేను ముందు యోగ మార్గాన్ని గురించి చెప్తున్నారు వశిష్ఠ మహర్షి. కానీ ఆ యోగంతో ఆగకూడదయ్యా, నువ్వు జ్ఞానం వైపు నడవాలి. సరే, యోగం ఏం చెప్తుంది? యోగ మార్గం ఏం చెప్తుంది అంటే ఈ మనసు అనేది కేవలం దేనిపై ఆధారపడి ఉంది? మనసు అంటే ప్రాణం మీద ఆధారపడుతుంది. ప్రాణం ఎప్పుడు కదలిక ఉంటుంది. ప్రాణానికి చలన శక్తి కలది ప్రాణం. జ్ఞానం లేదు దానికి, జడమే అది. అయినా చలన శక్తి ఉంటుంది ప్రాణానికి. ప్రాణం కదులుతుంటే మనసు కదులుతూ ఉంటుంది. ప్రాణం చెలిస్తూ ఉంటే మనసు కూడా చెలిస్తూ ఉంటుంది.
చూడండి, పరిగెత్తి పందాల్లో పరిగెత్తేవాడు ఒక్కసారి ఆగితే వాడు కరెక్ట్ ఎక్కడున్నాడో తెలియదు, ఏం మాట్లాడతాడో తెలియదు. ఎందుకంటే మనస్సు పని చేయదు. అప్పుడు ప్రాణం ఎక్కువగా, నిశ్వాసాలు ఎక్కువగా ఉన్నప్పుడు వాడి మైండ్ కూడా ఆ విధంగానే గందరగోళంగా ఉంటుంది. కాబట్టి ఆ చలించేటువంటి ప్రాణాన్ని అరికట్టాలి. అప్పుడు ఎప్పుడైతే ఆ ప్రాణాన్ని నువ్వు అరికడతావో, ప్రాణం చలనాన్ని మినిమైజ్ చేస్తావో, మనసు కూడా దానిలో వృత్తులన్నీ కూడా మెల్లగా తగ్గిపోతాయి. ఇక్కడ మనసును కాదు, ప్రాణాన్ని. మనసు కూడా ప్రాణం మీదే కదా ఆధారపడి పనిచేస్తుంది. 3 రోజులు అన్నం తినకపోతే మనసు పనిచేయదు, స్మారకం తప్పిపోతాం, స్మృతి తప్పిపోతాం. ప్రాణం ఆడుతుంటేనే మనసు ప్రాణం మీద ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి ప్రాణాన్ని ఆపేసేయండి. ప్రాణాయామం, ప్రత్యాహారం, కుంభకం ఏదైనా చేయండి. ప్రాణాన్ని ఆపితే మనసు కూడా కదలకుండా నిలబడుతుంది. మనసు కదలకపోతే సంసారం లేదు, ఆలోచనలు అదే కదా మోక్షం. అదే జ్ఞానంలో అలాగే ఉండిపోతాం. స్పందం ఉండదు, చలనం ఉండదు, వృత్తి ఉండదు, ఆలోచన ఉండదు, సంసారం లేదు, విశేష దృష్టి ఉండదు, ఫలానా సమ్యక్ వీక్షణం. అదే ఇక ఏమీ లేదు, సంసారమే లేదని ఆపుతున్నారు వశిష్ఠ మహర్షి. రేపు ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సర్వం శ్రీరామచంద్ర చరణారవిందాత్మనో శాంతి.